ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ టు లక్ష్మీ తెలుగు టెక్. నేను మీ మునిలక్ష్మిని. తిరుమల తిరుపతి దేవస్థానం లేటెస్ట్ అప్డేట్స్కి స్వాగతం. ఈ వీడియోలో డిసెంబర్ మంత్కు సంబంధించి ఈ రోజు రిలీజ్ చేసిన దర్శనం టికెట్స్ అండ్ అకామిడేషన్ టికెట్స్ గురించి, ఇంకా తిరుమలలో ఆఫ్లైన్ అకామిడేషన్ కి సంబంధించి టీటీడీ వారు శ్రీవారి భక్తులకు ఒక శుభవార్తను అయితే తెలియజేయడం జరిగింది. దానికి సంబంధించి అలాగే ప్రస్తుతం తిరుమలలో భక్తుల రద్దీ ఎలా ఉంది, ఏ దర్శనాలకు ఎంత సమయం పడుతుంది అనే దానికి సంబంధించి, ఇంకా 10 రోజుల పాటు కొన్ని దర్శనాలను టీటీడీ వారు రద్దు చేయడం జరిగిందండి. ఈ బ్రహ్మోత్సవ తేదీల్లో తిరుమల స్వామివారి దర్శనార్థం వచ్చే భక్తులకి ముఖ్యమైన సమాచారంని ఈ వీడియోలో వివరించే ప్రయత్నం చేస్తాను. సో ఈ వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయగలరు. అలాగే వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరు పర్టికులర్ గా మన వీడియోస్ ని లైక్ చేయాల్సిందిగా కోరుచున్నాను. ఓం నమో వెంకటేశాయ. ముందుగా డిసెంబర్ మంత్కు సంబంధించి ఈ రోజు రిలీజ్ చేసిన టికెట్స్. దర్శన్ అండ్ అకామిడేషన్ కోటా టు ద ట్రస్టర్ స్కీమ్ డోనర్స్ ఫర్ ద మంత్ ఆఫ్ December 2025 will be available for booking with effect to 26/9/2025 from 11:30 AM onwards. అంటే టీటీడీ ట్రస్టర్ స్కీమ్స్ కి ₹1,00,000 పైన అమౌంట్ డొనేట్ చేసిన డోనర్స్ ఎవరైతే ఉంటారో వారందరూ కూడా డోనర్ కోటాలో డిసెంబర్ నెలకి సంబంధించి దర్శనం టికెట్స్ అండ్ అకామిడేషన్ టికెట్స్ ని బుక్ చేసుకోవడానికి సెప్టెంబర్ 26వ తేదీ అనగా ఈ రోజు ఉదయం 11:30 టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేశారండి. కాబట్టి ట్రస్టర్ స్కీమ్ డోనర్స్ అందరూ కూడా దీనిని గమనించుకొని ఎవరైతే డిసెంబర్ నెలకి సంబంధించి దర్శనం టికెట్స్ అండ్ అకామిడేషన్ టికెట్స్ ని ఈ డోనర్ కోటాలో బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారు ఆ భక్తులందరూ తిరుపతి balaji.ap.gov.in అనే ఈ టీటీడీ యూజర్ లాగిన్ వెబ్సైట్ లో మీ యూజర్ ఐడి పాస్వర్డ్ తో లాగిన్ రెడీగా ఉండి ఈ టికెట్స్ ని బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఈ టికెట్స్ అనేవి భక్తులందరికీ కాదండి, టీటీడీ ట్రస్టర్ స్కీమ్స్ కి ₹1,00,000 పైన అమౌంట్ డొనేట్ చేసిన డోనర్స్ మాత్రమే బుక్ చేసుకోవడానికి దీన్ని గమనించుకోగలరు. ఇకపోతే తిరుమల కొండపై ఆఫ్లైన్ అకామిడేషన్ కి సంబంధించి శ్రీవారి భక్తులకు శుభవార్తను తెలియజేస్తూ టీటీడీ నుంచి వచ్చిన అఫీషియల్ అప్డేట్. తిరుమల కొండపై వెంకటాద్రి నిలయం పేరుతో PAC5 అంటే యాత్రి సదన్ 5 ని టీటీడీ వారు నూతనంగా నిర్మించడం జరిగింది. ఈ PAC5 లో 16 డార్మిటరీ హాల్స్, 2,400 లాకర్స్ తో పాటుగా 24 గంటల పాటు వేడి నీరు వచ్చే విధంగాను, అలాగే 80 మంది శ్రీవారి భక్తులు ఒకేసారి తలనీలాలు సమర్పించుకునే విధంగా కళ్యాణ కట్ట, ఇంకా 1,400 మంది శ్రీవారి భక్తులు ఒకేసారి శ్రీవారి అన్న ప్రసాదాన్ని స్వీకరించేదానికి వీలుగా 2 అన్నప్రసాద హాల్స్, ఇలా అన్ని సౌకర్యాలతో వెంకటాద్రి నిలయం పేరుతో PAC5 ను టీటీడీ వారు నూతనంగా తిరుమల కొండపై భక్తుల సౌకర్యార్థం నిర్మించడం జరిగిందండి. అయితే ఈ PAC5 ని నిన్న అనగా సెప్టెంబర్ 25వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఉపరాష్ట్రపతి శ్రీ CP రాధాకృష్ణన్ గారితో కలిసి ప్రారంభించడం జరిగింది. సో సెప్టెంబర్ 25వ తేదీ నుంచి తిరుమలలో వెంకటాద్రి నిలయం పేరుతో నిర్మించిన PAC5 కూడా భక్తులకి అందుబాటులోకి వచ్చింది. కాబట్టి ఈ PAC5 లో కూడా సుమారుగా 3,000 మంది భక్తులు లాకర్ సౌకర్యాన్ని పొంది వాళ్ళ వాల్యుబుల్ థింగ్స్ అన్ని కూడా లాకర్స్ లో ఉంచి అక్కడే ఫ్రెష్ అప్ అయి స్వామివారి దర్శనంకి వెళ్ళడానికి వీలుగా ఉంటుంది. అయితే ఈ PAC5 లో కళ్యాణ కట్ట, అన్న ప్రసాదం, 24/7 వేడి నీరు వచ్చే విధంగా అన్ని సౌకర్యాలను కూడా టీటీడీ వారు ఏర్పాటు చేయడం జరిగింది. మామూలుగా అయితే తిరుమల కొండపై ఆఫ్లైన్ లో అకామిడేషన్ అనేది కేవలం CRO ఆఫీస్ వద్ద మాత్రమే ఇస్తున్నారు. ఎవరైతే CRO ఆఫీస్ వద్ద ఆఫ్లైన్ లో రూమ్స్ దొరక్క ఇబ్బంది పడుతున్నారు ఆ భక్తులందరూ కూడా మాధవ నిలయం అంటే PAC2, PAC1, PAC3 ఇంకా పద్మనాభ నిలయం, ఈ 4 ప్రదేశాల్లో కూడా ఆఫ్లైన్ లో లాకర్స్ అనేవి పొంది అక్కడ లాకర్ సౌకర్యం ద్వారా ఫ్రెష్ అప్ అయి స్వామివారి దర్శనంకి వెళ్లేవారు. ఇప్పుడు ఈ 4 ప్లేసులతో పాటుగా ఈ PAC5 అంటే వెంకటాద్రి నిలయం కూడా భక్తులకి లాకర్స్ అనేవి ఇస్తున్నారు. కాబట్టి ఇక్కడ కూడా ఒక 3,000 మంది భక్తుల వరకు లాకర్స్ ని పొంది స్వామివారి దర్శనానికి వెళ్లే అవకాశం అయితే ఉంటుంది. ఇది శ్రీవారి భక్తులకు ఒక రకంగా శుభవార్త అనే చెప్పవచ్చండి. ఈ వెంకటాద్రి నిలయంలో లాకర్స్ ఫెసిలిటీ అనేది సెప్టెంబర్ 25వ తేదీ అనగా నిన్నటి నుంచి భక్తులకు అందుబాటులోకి రావడం జరిగింది. ప్రస్తుతం ఎవరైతే తిరుమల స్వామివారి దర్శనార్థం వస్తున్నారో ఆ భక్తులు తిరుమలలో లాకర్స్ దొరకనటువంటి భక్తులు ఈ PAC5 లో కూడా లాకర్స్ పొంది స్వామివారి దర్శనం చేసుకోవచ్చు. దీన్ని గమనించుకోగలరు. ఇకపోతే సెప్టెంబర్ 24వ తేదీ నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు తిరుమల స్వామి వారికి వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈ బ్రహ్మోత్సవాల్లో భాగంగా 3వ రోజు అయిన ఈ రోజు ఉదయం సింహ వాహన సేవను నిర్వహించారు. అలాగే ఈ రోజు రాత్రి ముత్యపు పందిరి వాహన సేవను నిర్వహిస్తారు. బ్రహ్మోత్సవాలు జరిగి ఈ 9 రోజుల పాటు ప్రివిలైజ్డ్ దర్శనాలన్నింటినీ కూడా టీటీడీ వారు రద్దు చేశారండి. అంటే సీనియర్ సిటిజన్స్ అండ్ ఫిజికలీ ఛాలెంజ్డ్ దర్శనాలు కావచ్చు, అంగప్రేక్షణం సేవ దర్శనాలు కావచ్చు, బిలో 1 year బేబీ తల్లిదండ్రుల సుపదం ఎంట్రీ ఫ్రీ దర్శనాలు కావచ్చు, ఎయిర్ ఫోర్సెస్ NRI వాళ్ళకి ఇచ్చి ఆఫ్లైన్ లో ₹300 దర్శనాలు కావచ్చు, ఇంకా రికమెండేషన్ లెటర్స్ ద్వారా VIP బ్రేక్ దర్శనాలు కావచ్చు, ఇలా ఈ ప్రివిలైజ్డ్ దర్శనాలు అన్నింటినీ కూడా ఈ బ్రహ్మోత్సవాలు జరుగుతున్న తేదీలలో టీటీడీ వారు రద్దు చేయడం జరిగింది. అయితే ఈ బ్రహ్మోత్సవాల తేదీలో స్వయంగా వచ్చే ప్రోటోకాల్ ప్రముఖులకి మాత్రమే బ్రేక్ దర్శనం కల్పిస్తారు. అంతేకాని వారి రికమెండేషన్ లెటర్స్ ద్వారా భక్తులకి బ్రేక్ దర్శనం అనేది కల్పించరు.
అయితే బ్రహ్మోత్సవాల్లో భాగంగా సెప్టెంబర్ 28వ తేదీ గరుడ సేవ రోజున అధిక సంఖ్యలో భక్తులు తిరుమలకు వస్తారు కాబట్టి భక్తులకు ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండడం కోసం స్వయంగా వచ్చే ప్రోటోకాల్ ప్రముఖులకి కూడా గరుడ సేవ రోజున బ్రేక్ దర్శనాలను టీటీడీ వారు రద్దు చేశారు. అండ్ అలాగే ఆఫ్లైన్ లో ఇచ్చే ఎస్ఎస్టీ టోకన్స్ అండ్ శ్రీవారి మెట్టు మార్గ దివ్య దర్శనం టోకన్స్ ని కూడా గరుడ సేవ రోజున టీటీడీ వారు ఆఫ్లైన్ లో రద్దు చేయడం జరిగిందండి. అంటే ప్రస్తుతం ఎవరైతే తిరుమల స్వామివారి దర్శనార్థం వస్తున్నారో ఆ భక్తులు ఎటువంటి టోకన్స్ లేనటువంటి వారు తిరుపతికి చేరుకొని తిరుపతిలో ప్రతిరోజు సాయంత్రం శ్రీనివాసం కాంప్లెక్స్, విష్ణు నివాసం, భూదేవి కాంప్లెక్స్ ఈ 3 ప్లేసెస్ లో కూడా సాయంత్రం 5 గంటల నుంచి ఆఫ్లైన్ ఎస్ఎస్టీ టోకన్స్, అలాగే అలిపిరి వద్ద గల భూదేవి కాంప్లెక్స్ లో శ్రీవారి మెట్టు మార్గం దివ్య దర్శనం టోకన్స్ ని సాయంత్రం 5 గంటల నుంచి ఇస్తున్నారు. ఎటువంటి టోకన్స్ లేకుండా స్వామివారి దర్శనార్థం వచ్చేటటువంటి భక్తులు మీరు తిరుపతికి చేరుకున్నాక ఈ ఆఫ్లైన్ ఎస్ఎస్టీ టోకన్స్ అండ్ దివ్య దర్శనం టోకన్స్ ను తీసుకొని తిరుమలకి చేరుకొని ఆ టోకన్స్ ద్వారా స్వామివారి దర్శనం చేసుకోవచ్చు. అయితే సెప్టెంబర్ 28వ తేదీ గరుడ సేవ రోజు ఆ ఎస్ఎస్టీ టోకన్స్ అండ్ దివ్య దర్శనం టోకన్స్ ని రద్దు చేశారు కాబట్టి ఆ ముందు రోజు అనగా సెప్టెంబర్ 27వ తేదీన ఎటువంటి టోకన్స్ ను తిరుపతిలో ఆఫ్లైన్ లో ఇవ్వరు. అయితే ఆ రోజు ఎటువంటి టోకన్స్ లేకుండా స్వామివారి దర్శనార్థం వచ్చే భక్తులు మీరు ఏ టోకెన్స్ లేకుండా డైరెక్ట్ గా తిరుమలకి చేరుకొని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 2 ద్వారా వెళ్లి స్వామివారిని ఆ రోజు ధర్మ దర్శనం మాత్రమే చేసుకోవాల్సి ఉంటుందండి. అంటే గరుడ సేవ రోజు అధిక సంఖ్యలో భక్తులు వస్తారు కాబట్టి ఆఫ్లైన్ లో ఇచ్చే ఎస్ఎస్టీ టోకన్స్ అండ్ దివ్య దర్శనం టోకన్స్ ని టీటీడీ వారు రద్దు చేయడం జరిగింది. అండ్ అలాగే సెప్టెంబర్ 28వ తేదీ గరుడ వాహన సేవ సందర్భంగా ముందు రోజు అనగా సెప్టెంబర్ 27వ తేదీ రాత్రి 9 గంటల నుండి సెప్టెంబర్ 29వ తేదీ ఉదయం 6 గంటల వరకు ఘాట్ రోడ్ మార్గంలో ద్విచక్ర వాహనాలను అంటే 2 వీలర్స్ ని టీటీడీ వారు అనుమతించారు. ఈ విషయాన్ని కూడా భక్తులు గమనించుకోగలరు. ఇకపోతే తిరుపతిలో ఆఫ్లైన్ లో ఇస్తున్న ఎస్ఎస్టీ టోకన్స్ కావచ్చు, శ్రీవారి మెట్టు మార్గం దివ్య దర్శనం టోకన్స్ ను కావచ్చు, ప్రతిరోజు ఎన్ని టోకన్స్ ఇస్తున్నారు, ఏ టైం కి ఆ టోకన్ స్టార్ట్ చేస్తున్నారు, ఏ టైమ్స్ లో ఆ టోకన్స్ రన్నింగ్ లో ఉన్నాయి అండ్ ఏ రోజు ఎన్ని గంటలకు ఆ టోకన్స్ అయిపోతున్నాయి అనే దానికి సంబంధించి ప్రతి రోజు కూడా స్టేటస్ అనేది మన ఛానల్ టెలిగ్రామ్ గ్రూప్ అండ్ వాట్సాప్ ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. సో టీటీడీకి సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేట్ ని అందరికంటే ముందుగా ఇన్స్టెంట్ గా మీరు పొందడం కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్ అండ్ వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వగలరు. ఆ రెండింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరిగింది. ఇకపోతే నిన్నటి ఈ రోజుటి దర్శనం వివరాలు. ముందుగా నిన్నటి రోజున అనగా సెప్టెంబర్ 25వ తేదీ గురువారం రోజున 67,388 మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకోగా 21,998 మంది శ్రీవారి భక్తులు స్వామివారికి తలనీలాలను సమర్పించుకున్నారు. అలాగే 1,74,00,000 రూపాయలు భక్తులు కానుకల రూపంలో స్వామివారికి హుండీలో సమర్పించుకున్నారు. ఈ రోజు తిరుమల కొండపై భక్తుల రద్దీ అయితే పెరిగింది. ఈ రోజు ఉదయం 6 గంటల సమయానికి శ్రీవారి ధర్మ దర్శనం అంటే ఎటువంటి టోకన్స్ లేకుండా స్వామివారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి వచ్చినటువంటి భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 2లోని 16 కంపార్ట్మెంట్ లో దర్శనం కోసం వేచి ఉన్నారు. ఇలా వేచి ఉన్నటువంటి భక్తులకే దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా 10 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. ఇకపోతే ఈ రోజు ఎటువంటి దర్శనం టోకన్స్ లేకుండా నేరుగా తిరుమలకు వచ్చి స్వామివారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి కొత్తగా ఈ రోజు ఎవరైతే ఫ్రీ దర్శనం క్యూ లైన్ లో జాయిన్ అవుతారో ఆ భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా 12 నుంచి 16 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. భక్తుల రద్దీని బట్టి దర్శనాలు పూర్తయి సమయాలలో కూడా మార్పులు ఉంటాయి కాబట్టి శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని గమనించుకోగలరు. అలాగే తిరుమల స్వామివారి దర్శనాలకు వచ్చే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తమ ఆధార్ కార్డులను తమ వెంట తీసుకుని రావాల్సిందిగా కోరుచున్నాను. ఇకపోతే ఈరోజు తిరుపతి ఆఫ్లైన్ ఎస్ఎస్టీ టోకన్స్ కావచ్చు, ఇంకా శ్రీవారి మెట్టు మార్గం దివ్య దర్శనం టోకన్స్ ను కావచ్చు కలిగి ఉండి స్వామివారి దర్శనంకి వచ్చిన భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా 3 నుంచి 4 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. అలాగే ఈరోజు 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ ను కావచ్చు, 500 రూపీస్ వర్చువల్ సేవ దర్శనం టికెట్స్ ను కావచ్చు కలిగి ఉన్న భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా 2 నుంచి 3 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. ఓకే అండి, ఈ వీడియోలో ఇప్పటి వరకు ప్రస్తుత తిరుమల దర్శనం వివరాలను ఇంకా బ్రహ్మోత్సవాల తేదీలలో స్వామివారి దర్శనార్థం వచ్చే భక్తులకి దర్శనానికి సంబంధించిన వివరాలను తెలియజేసే ప్రయత్నం చేశానండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు, అలాగే షేర్ చేయగలరు. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. అలాగే తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు కన్నా ఉంటే కాల్ మీ ఫర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ని క్లారిఫై చేసుకోవచ్చు. ఓం నమో వెంకటేశాయ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.